ఇప్పుడంటే గ్లోబల్ వార్మింగ్ గురించి అందరికీ తెలుసుకదా. అంటే భూమి వేడెక్కిపోతోంది, ఐస్ కరుగుతోంది అని ఎప్పుడూ వింటూనే ఉన్నాం. దానివల్ల ఆర్కిటిక్, అలాస్కా లాంటి చోట్ల పైపైగా ఉన్న ఐస్ అంతా కరుగుతూ అలా ఆగకుండా దిగువకు పారిపోతోంది. పెద్ద పెద్ద ఐస్ ముక్కలు కరుగుతూనే ఉన్నాయి. అలా అయితే ఏమవుతుంది? సముద్రమట్టం బాగా పెరుగుతుంది. నీటి లెవెల్ పెరిగితే భూమి ఉన్న చోటు తగ్గిపోతుంది. అందుకే ఇప్పుడు ఎక్కడ చూసినా నేచురల్ డిజాస్టర్లు ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడు అలాస్కాలో ఉన్న ఆ ఐస్ కొండలు తెలుసుకదా, అవన్నీ కరుగుతున్నాయి. పెద్ద పెద్ద ఐస్ ముక్కలు అలా బాంబాం అంటూ కింద పడిపోతున్నాయి. రండి, ఇవన్నీ లైవ్గా చూద్దాం. మా ఛానల్కు స్వాగతం. మధురై కపుల్ ఇన్ యుఎస్ఏ తెలుగు. ఈ వీడియోలో మనం చూడబోయేది ఏమిటంటే, కెనడా నుంచి అలాస్కా వరకు మా ప్రయాణం. అది కూడా మొత్తం క్రూయిజ్ షిప్లోనే. ఈ షిప్లో ట్రావెల్ చేస్తుంటే వ్యూస్ మాత్రం మైండ్ బ్లోయింగ్. ఎక్కడ చూసినా ఐస్ కొండలే. ఆ ఐస్ కొండల మధ్యగా వెళ్తుంటే వాటినుంచి జలపాతాలు దిగుతూ కనిపిస్తాయి. షిప్లో కూర్చుని ఇవన్నీ చూస్తుంటే ప్రతి స్పాట్ ఒకదానికొకటి వేరేలా ఉంటుంది. ఒక్క చోటు కూడా ఇంకో చోటులా ఉండదు. నిజంగా చూడడానికి చాలా అందంగా ఉంటుంది. మా క్రూయిజ్ షిప్ మధ్యలో చాలా చోట్ల ఆగుతుంది. ప్రతి చోట దిగిపోయి ఆ ప్రాంతాలను చుట్టూ తిరుగుతాం. ఆ ప్రతి ప్లేస్కి వేర్వేరు వీడియోలు కూడా పెడతాం. కాని ఈ వీడియోలో మాత్రం మనం ఫోకస్ చేయబోయేది కేవలం ఐస్ కొండలమీదే. ఐస్ ఎలా కరుగుతోంది, కొండంత పెద్ద ఐస్ ముక్కలు ఎలా కరిగి దిగువకు వస్తున్నాయి అన్నది లైవ్గా చూస్తే కళ్లకి పండగలా ఉంటుంది. రండి, ఇప్పుడు చూద్దాం. అముధా, బయట సీల్ ఉంది. సీల్? ఇది సూపర్గా ఉంది. రికార్డు చేద్దాం. ఇక్కడ చూడు, ఐస్ చూడు, పక్కనే అంతా ఐస్. ఈ ఐస్, అబ్బా, ఎంత అందంగా ఉందో! ఇంతకంటే ఇంకా ఏమి కావాలి? సన్ గ్లాసెస్ ద్వారా క్లియర్గా కనిపిస్తుందా? అలా గ్లాసెస్ పెట్టుకుని నిలబడి చూస్తూనే ఉండొచ్చు. అది చూడు, ఇంకా బాగా కనిపిస్తోంది. ఆ తెల్లటి కలర్ ఎంత రిఫ్లెక్ట్ అవుతుందో చూడు. అంతా ఐస్. అవును, చాలా బాగుంది. కొంచెం సేపు గ్లాసెస్ పెట్టుకో, బాగానే ఉంది. అదిగో చూడు, నది దిగుతోంది. నీళ్లు ఎలా పారుతున్నాయో చూడు. పైనుంచి పాలరంగులో నీళ్లు దిగుతున్నాయి. నీళ్లు కనిపిస్తున్నాయా? పైనుంచి కరిగి దిగువకు వస్తున్నాయి. అవును చూడు, వర్షంలా పైనుంచి పడుతున్నట్టు ఉంది. ఓ మై గాడ్, అది కనిపిస్తున్నదా? అవును. 3 లైన్లలా అవుతోంది. ఒకటి పైనుంచి, ఇంకొకటి అక్కడనుంచి, ఇంకోటి ఇలా దిగుతూ వస్తోంది. నీళ్లు ఎలా వంకరలు తిరుగుతూ దిగుతున్నాయో చూడు. ఇంకోది ఎక్కడినుంచి వస్తోంది? అది రాకీ మౌంటైన్స్ నుంచి. రండి, పైకి వెళ్ళుదాం. అదే వాటర్ ఫాల్. ఇంకొక జలపాతం కూడా దిగుతోంది. అవును అవును, కనిపిస్తున్నదా? అంతా ఐస్ కరిగి నీళ్లుగా దిగుతోంది. అమెరికాలో అలాస్కాకు షిప్లో వెళ్తుంటే సముద్రం అంతా ఐస్ ముక్కలతో నిండిపోయి ఉంటుంది. సముద్రం మొత్తం ఐస్ బ్లాక్స్తో ఉంటుంది. షిప్లో ప్రయాణం చేస్తూనే ఇవన్నీ చూడటం కూడా చాలా స్పెషల్గా అనిపిస్తుంది. ఇది ఇంకే సీజన్లోనూ చూడలేం. కేవలం సమ్మర్లోనే. షిప్లు కూడా సమ్మర్లోనే నడుస్తాయి. మిగతా టైం అంతా సముద్రం మొత్తం ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది. అప్పుడు ట్రావెల్ చేయలేం. సమ్మర్లోనే వచ్చి ఇవన్నీ ఎంజాయ్ చేయాలి. ఈ ప్లేస్ అందం అసలు వేరే లెవెల్. ఇదంతా ఐస్ అయినా కరుగుతోంది. కొంత ఐస్ అంత ఈజీగా కరగదు. మనం ఇంకొంచెం ముందే వచ్చుంటే ఇక్కడ అంతా పూర్తిగా ఐస్ మాత్రమే ఉండేది. లోపలికి ఎవ్వరూ వెళ్లలేరు. నీళ్లన్నీ ఐస్ అయిపోయి దానిమీదే జనాలు నడిచేవాళ్లు. సీల్స్ కూడా అక్కడే కూర్చుని ఉండేవి. సీల్స్కు ఈ చల్లని నీళ్లు కూడా చల్లగా అనిపించవు. అందుకే ఐస్ మీదే పడుకుంటాయి. ఈ సీల్కి ఈ టెంపరేచర్ తట్టుకోలేక ఐస్ మీదే ఉంటుంది. ఉదయం కూడా సీల్స్ చూశాం కదా, వాటికి ఐస్ అంటే ఇష్టం. ఐస్ మీదే ఉంటాయి. ఈ చల్లని నీళ్లు వాటికి సరిపోవు. అయ్యో, అందుకే ఐస్ మీద పడుకుంటాయి. పాలర్ బేయర్స్, పెంగ్విన్స్ అన్నీ ఐస్ మీదే కూర్చుంటాయి. ముందు మనం చూసిన బోటు షేప్ ఐస్ ముక్క గుర్తుందా? అదే అది. ఇప్పుడు మనం ఇలా ముందుకు వెళ్తున్నాం.
వెనక్కి చూస్తే మన క్రూయిజ్ షిప్. హలో, మనం ఐస్ కొండ దగ్గరికి వచ్చేశామా? అది చూడు. ఇప్పుడు ఈ బోటు ఏమి చేస్తుందంటే ఐస్ కొండకి చాలా దగ్గరగా వెళ్ళలేడు. ఎందుకంటే కింద అంతా గట్టిగా ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది. నీళ్లు కూడా ఐస్లా గడ్డకట్టిపోయి ఉంటాయి. అందుకే కొంచెం దూరంలో క్రూయిజ్ షిప్ ఆపేస్తారు. అక్కడి నుంచి ఒక స్పెషల్ బోటులో మనల్ని ఐస్ కొండ దగ్గరికి తీసుకెళ్తారు. ఆ స్పెషల్ బోటుకి కింద ఐస్ బ్రేక్ చేసే బ్లేడ్స్ ఉంటాయి. అన్ని రకాల ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. అది ముందుకు వెళ్తుంటే ఐస్ ను బ్రేక్ చేస్తూ పోతుంది. రాళ్లలా కనిపించే ఆ ఐస్ ముక్కలు చూశారా? అవి రాళ్ల కంటే గట్టివి. ఆ బోటు అవన్నీ పగలగొట్టి మనల్ని ఐస్ కొండ దగ్గరికి తీసుకెళ్తుంది. పెద్ద షిప్లు అసలు దగ్గరికి వెళ్లలేవు. వెళ్లాయంటే టైటానిక్ లెవెల్ ప్రాబ్లం. సగం ఇరుక్కుని సగం మునిగిపోయి మొత్తం డిజాస్టర్. అందుకే వేరే బోటు వాడతారు. దగ్గరికి వెళ్లి చూస్తే ఐస్ కరిగి వర్షంలా దిగుతోంది. ఈ ఐస్ బ్లాక్స్ మొత్తం కొండల్లా ఉంటాయి. అంతా తెల్లగా ఉండడంతో ఆకాశమే తెల్ల దుప్పటి కప్పుకున్నట్టు ఉంటుంది. మొత్తం ప్రదేశాన్ని ఐస్ ఒక తెల్ల షీట్లా కప్పేసినట్టు ఉంటుంది. తర్వాత అది పగిలి కరిగిపోతూ కింద పడుతుంది. మనం అది లైవ్గా కళ్ల ముందే చూశాం. కెమెరాలో ఎంతవరకు పడిందో తెలియదు కాని గట్టిగా కూలిపోయింది. కొండంత పెద్ద ఐస్ ముక్కలు పడి మన బోటు దగ్గరికి వచ్చాయి. అది చూడు, ఎంత అందంగా ఉందో. వస్తున్నదాన్ని చూడు. కదలకండి. ఫోటోలు తీయండి, వీడియో తీయండి. స్టడీగా ఉండండి. ఇది తేలుతోందా లేదా? ఇక్కడ చూడు, ఐస్ షీట్ కరిగింది. ఇప్పుడు తేలుతోందా? అవును, తేలుతోంది. అక్కడ ఉన్న ఐస్ ముక్క చూడు, అంతా తేలుతోంది. అయ్యో, ఈ చిన్న బోటు ఐస్ ముక్కలు పగలగొట్టుకుంటూ లోపలికి వెళ్తోంది. ఇక్కడ చూడు, ఇక్కడ చూడు. వంగి గ్లాస్లోంచి చూడు, ఎలా కనిపిస్తుందో చూడు. ఐస్ కదులుతున్నట్టు ఉంది. కదులుతోందా లేదా? అక్కడ తేలుతోంది. పెద్ద పెద్ద చప్పుళ్లు వినిపిస్తున్నాయా? ఐస్ బ్రేక్ అవుతూ వస్తోంది. ఎంత ఐస్ ఉందో చూడు. ఇవన్నీ తేలుతున్న ఐస్. అవును, ఐసే. అరే, ఆ గ్లేషియర్ చూడు, ఆ కొండ చూడు. మధ్యలో తెల్లగా పారుతున్నట్టు కనిపిస్తున్నదా? అవును, అదే గ్లేషియర్. క్లియర్గా కనిపిస్తున్నదా? అవును అవును, అదే గ్లేషియర్. చూడు, బోటు ఇంకా దగ్గరికి వెళ్తోంది. అదే గ్లేషియర్. అంతా అదే. చాలా అందంగా ఉంది. కలర్ అద్భుతంగా ఉంది. ఫోటోలు తీయండి, వీడియో ఆన్లోనే ఉంచండి. కనిపిస్తుందా? ఎంత క్లీన్గా ఉందో. ప్యూర్ గ్లేషియర్. ఇక్కడ చూడు, ఇక్కడ చూడు. అంతా ఐసే. ఆ ఏరియా మొత్తం ఐస్. సరే చాలు. చూడు, ఇదే ఐస్ కొండ. ఇదే ఐస్ కొండ. ఎంత ఎత్తుగా ఉందో చూడు. ఇది వేరే లెవెల్. ఇది నీళ్ల మధ్యలో గోడలా నిలబడ్డ ఐస్ కొండ. చుట్టూ ఉన్న నీళ్లు అక్కడే ఆగిపోయినట్టు ఉంటాయి. Massive chunks stabbing. I know it's really impossible to get a sense of scale out here, but that piece that fell was a lot larger than this boat. ఈ అలాస్కా ఐస్ మన చేతుల్లో ఉన్నట్టే ఉంది. ఎక్కడ చూసినా ఐస్ మాత్రమే. అది కరుగుతూనే ఉంది. పెద్ద పెద్ద ఐస్ ముక్కలు కూలిపోతూ పడుతున్నాయి. అవి పడేటప్పుడు పెద్ద దబ్దబా శబ్దం వస్తుంది. దగ్గర నిలబడటానికే భయంగా ఉంటుంది. మనమీదే పడిపోతుందేమో అన్న ఫీలింగ్ వస్తుంది. ఈ ఐస్ ఆకారాలు మొత్తం కొండలంత పెద్దవి. ఇది చూడటం నిజంగా జీవితంలో మర్చిపోలేని అనుభవం. మాతో కలిసి ఈ కరిగిపోతూ కూలిపోతున్న ఐస్ సీన్ చూసి మీరు ఎంజాయ్ చేశారని ఆశిస్తున్నాం. మా వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. మీకు ఇది నచ్చిందని మేం నిజంగా ఆశిస్తున్నాం. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. మా ఛానల్ మధురై కపుల్ ఇన్ యూఎస్ఏ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.